శ్రీశైలం గేట్ల ఎత్తడంతో నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. దీంతో క్రమంగా ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతోంది. సాగర్ నిండుతూ ఉండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లుగా నాగార్జున సాగర్లోకి అనుకున్నంత స్థాయిలో వరద నీరు రాలేదు. దీంతో రైతులు రెండో పంట పండించేందుకు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో ఇంకా 2 నెలలు మిగిలి ఉండగానే వర్షాలకు డ్యాంలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. 1,42,000 పైగా క్యూసెక్ల నీరు సాగర్కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల్లోనే సాగర్ యొక్క నీటి మట్టం 12 అడుగులకు మేర చేరింది. నిన్నటి నుంచి ఈ రోజు వరకే 517 అడుగులకు ప్రస్తుతం సాగర్ నీటి మట్టం మీద చేరుకుంది. మొత్తం 590 అడుగులు 312 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 517 అడుగులకు మేర నీరు చేరింది. మొత్తం 145 టీఎంసీల వరకు ప్రస్తుతం సాగర్లో ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది. ఇదే ఇన్ఫ్లో 2 రోజులుగా ఇదే కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అధికారులు అయితే అంచనా వేశారు. అయితే ఇదే ఇన్ఫ్లో 1,40,000 నుంచి 2 లక్షల వరకు కనుక ఇన్ఫ్లో కొనసాగితే వారం రోజుల్లోపే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉంది. 550 అడుగులకు చేరితే 150 టీఎంసీల నీరు నిల్వ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉంటుంది. అయితే క్రస్ట్ గేట్లకు చేరబోతుంది. అయితే మొత్తంగా శ్రీశైలం, కృష్ణా, అల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం వంటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో ఇక నిండాల్సినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే ఉంది. పెద్ద ఎత్తున మహారాష్ట్రలో కావచ్చు, అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. నిన్న సాయంత్రం శ్రీశైలం నుంచి 3 గేట్లు ఎత్తడంతో దాదాపుగా 1,40,000 పైగా క్యూసెక్ల నీరు శ్రీశైలం నుంచి సాగర్ వైపు అయితే కృష్ణమ్మ పరవళ్లు పెట్టుకుంటూ సాగర్కు చేరుకుంది. నిన్నటి నుంచి ఈ రోజు వరకే దాదాపుగా 3 అడుగుల మేర నీటి సామర్థ్యం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 6.5 లక్షల ఎకరాల్లో సాగేటటువంటి రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించడంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లపై రైతులు ఆధారపడిన పరిస్థితి ఉంది. కానీ ఆశాజనకంగా ఈసారి కృష్ణా బేసిన్లో భారీగా వర్షాలు కురవడం, అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో నాగార్జున సాగర్ ఇక మరో వారం రోజుల్లోనే గేట్లు తెరుచుకోబోతున్నాయన్న సంతోషం అయితే రైతుల్లో వ్యక్తం అవుతుంది. ఇప్పటికే నార్లు పోసుకొని నీటి కోసం ఎదురు చూస్తున్నట్టు రైతులకు మరో వారం 10 రోజుల్లో సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకుంటే రైతాంగం ఇక సాగునీటికి కొరతలు ఉండదు అనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గత 2022లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఆగస్టు 11వ తేదీన తెరుచుకున్నాయి. కానీ ఈసారి కూడా అదే విధంగా ఆగస్టు 11వ తేదీ వరకు సాగర్ క్రస్ట్ గేట్లు అయితే తెరుచుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గత ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించిన నేపథ్యం రైతాంగం తీవ్ర నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి రైతాంగానికి ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ సీజన్లో కురుస్తున్నటువంటి వర్షాలకు, అదేవిధంగా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో ఇటు సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ దూసుకుని వస్తున్న నేపథ్యంలో రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు.